నమస్కారం అండి, నేను మీ కనక్. సో ఫ్రెండ్స్, మీరు బిజినెస్ ని స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారా? లేకుంటే మీరు బిజినెస్ ని స్టార్ట్అప్ చేయాలి కానీ మీరు ఇక్కడ సూరత్ ఎలా రావాలో, సూరత్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఎలా పర్చేసింగ్ చేసుకోవాలి, సూరత్ అసలు రావాలి ఎలా? మీరు బిజినెస్ ని స్టార్ట్అప్ చేస్తున్నారా? లేకుంటే మీ ఆల్రెడీ బిజినెస్ ఉంది కానీ మీరు ఫ్యాక్టరీ రేట్ లో, అంటే హోల్సేల్ లా కాదు ఫ్రెండ్స్, ఫ్యాక్టరీ రేట్ లో అనేది మీరు పర్చేసింగ్ చేయాలని అనుకున్న వాళ్ళు స్పెసిఫిక్ గా ఈ వీడియో మీకోసమే అండి. ఎందుకంటే స్పెషల్ గా ఈ వీడియో నేను మీకోసమే చేస్తున్నాను. చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు, చాలా మంది మా న్యూ వ్యూవర్స్ ఉన్నారు, కొత్త అంటే ఓల్డ్ వ్యూవర్స్ కూడా ఉన్నారండి. అండ్ వాళ్ళు అడిగేది ఒకటి క్వశ్చన్ ఎక్కువగా ఏంటంటే, మేడం నేను కొత్తగా స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నాను కానీ నేను సూరత్ కూడా రావాలనుకుంటున్నాను, నేను ఎలా రావాలి? నాకు అసలు సూరత్ గురించి ఏమీ కూడా తెలీదు కానీ నేను సూరత్కి వచ్చేసి పర్చేసింగ్ చేయాలని అనుకుంటున్నాను, టెక్స్టైల్ మార్కెట్ చూడాలని అనుకుంటున్నాను, అక్కడ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ చూడాలని అనుకుంటున్నాను, మార్కెట్ చూడాలని అనుకుంటున్నాను, రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడ ఎలా రావాలి? సూరత్ స్టేషన్ లో వచ్చేసిన తర్వాత మేము ఎలా టెక్స్టైల్ మార్కెట్ లో ఎంట్రీ చేయాలి? కంప్లీట్ గా టెక్స్టైల్ జర్నీ అనేది మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. సో నా బ్యాక్గ్రౌండ్ లో అయితే చూస్తున్నారు కదా, సూరత్ స్టేషన్. అవునండి, మీరు కరెక్ట్ గా గెస్ చేశారు. సూరత్ స్టేషన్ పైన, సూరత్ స్టేషన్ ముందు నేను నిలబడ్డాను. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు పర్సనల్ గా టెక్స్టైల్ మార్కెట్ అనేది నేను మీకు జర్నీ ఎలా ఉంటుందో, మన అజ్మీరా ఫ్యాషన్ లో ఎలా రావాలో అది కంప్లీట్ గా జర్నీ అనేది ఈ వీడియోలో చేయబోతున్నాం అన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు, సూరత్ స్టేషన్ లో మనం ఇక్కడ అని ఫ్రంట్ ఆఫ్ లో మేము నిలబడ్డాం. ఇక్కడ మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అజ్మీరా ఫ్యాషన్ ఎలా పోవాలో, టెక్స్టైల్ మార్కెట్ లో ఎలా ఎంట్రీ చేయాలో ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపిస్తున్నాం. అండ్ వన్ బై వన్ అనేది నేను చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను, పదండి. సూరత్ స్టేషన్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. సూరత్ స్టేషన్ మీరు వెనక కనిపిస్తే టాక్సీ స్టాండ్ అని మీకు కనిపిస్తుందా? టాక్సీ స్టాండ్ అంటే ఇక్కడ ఓలా అనేది మన దగ్గర, ఇక్కడ టాక్సీ అనేది, ఇక్కడ రిక్షా అనేది, ఆల్ ఓవర్ ప్యాటర్న్స్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్ అవుతుంది. సో మీరు మన అజ్మీరా ఫ్యాషన్ కి రావడానికి జర్నీ ఎలా ఉంటుందో అది మనం చేయబోతున్నాం. టాక్సీ స్టాండ్ పక్కనే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ టాక్సీ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో పదండి ఫ్రెండ్స్, నేను బస్సెస్ ఎలా ఉంటాయో అది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, కంప్లీట్ గా క్లియర్ గా మేము ఇక్కడ మీకు చూపిస్తున్నాం. టాక్సీ స్టాండ్ చూసాం, ఆటో స్టాండ్ చూసాం, అక్కడ మీకు స్ట్రైట్ గా కనిపిస్తుంది షహా పబ్లిసిటీ అని, అక్కడ మీకు బస్ స్టాండ్ అనేది కనిపిస్తుంది, అక్కడ బస్సెస్ అనేది మీకు కనిపిస్తున్నాయని అనుకుంటా. అక్కడ ఆల్ ఓవర్ బస్ స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు బస్ లో కూడా ఈజీగా మన దగ్గర రాగలుగుతారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు స్టే ఎలా చేయాలో, ఇక్కడ రావడానికి మేము 2 days 3 days కోసం వస్తాం కానీ నేను ఉండాలి ఇక్కడ, మాకు హోటల్స్, మాకు మా బడ్జెట్లో హోటల్స్ కావాలి కానీ ఎలా? మేము హోటల్స్లో రావాలంటే మాకు చిన్న బడ్జెట్తోని కావాలి, పెద్ద బడ్జెట్ కావాలి, విఐపి బడ్జెట్ కావాలంటే ఇక్కడ ఆల్ ఓవర్ బడ్జెట్ వైజ్ రూమ్స్, హోటల్స్ అనేది అవైలబుల్ ఉంటున్నారు. సో పదండి ఫ్రెండ్స్, హోటల్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హోటల్ గురించి చెప్తున్నాను. హోటల్స్ మీకు దగ్గరగానే, అంటే స్టేషన్ దగ్గరగానే మీకు హోటల్స్ ఒకవేళ కావాలంటే సో అది కూడా చూపిస్తాను. ఎందుకంటే మీకు ప్రాపర్గా గైడెన్స్ ఇక్కడ నుంచి దొరకాలి. సూరత్ స్టేషన్ ఎగ్జాక్ట్లీ నా బ్యాక్లో చూడొచ్చు, సూరత్ స్టేషన్ మీకు కనిపిస్తుందా? యాజ్ ఇట్ ఈస్ సేమ్ మీరు ఇలా రౌండ్ అప్ చేసుకోండి. ఇక్కడ ఈ సైడ్ మీకు కనిపిస్తుంది, ఇక్కడ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు హోటల్స్ అనేది అవైలబుల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అన్ని ప్లేసెస్లో ఇక్కడ హోటల్స్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంది. సో మీ బడ్జెట్ వైజ్ ఇక్కడ హోటల్స్ కూడా దొరుకుతుంది. సో ఏమైనా ప్రాబ్లం లేదు మీకు ఉండడానికి, మీకు స్టే చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏమైనా మీకు ప్రాబ్లం అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసిస్తే చాలు, అక్కడ ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టీం మీకు క్లియర్గా చెప్పేస్తారు. సో ఫ్రెండ్స్, మనం జర్నీ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం మన సూరత్ జర్నీ నుంచి మన టెక్స్టైల్ జర్నీ వరకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసారు కదా, మనం సూరత్ స్టేషన్ అనేది నేను పక్కకి ఇక్కడ మీ ముందు నేను నిలబడ్డాను కానీ అంతా నేను క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను. కానీ మీకు కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్కి, ఎవరైనా కొత్తగా వస్తున్నారు, చాలా మంది వ్యూవర్స్ అనేది క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నారు కి మ్యామ్ మాకు సూరత్ అనేది రావాలని ఉంది సార్, కానీ ఎలా రావాలి? సూరత్ స్టేషన్ నుంచి మేము బయట వస్తే ఎలా మేము టెక్స్టైల్ మార్కెట్లో టూర్ చేయాలో? సో నేను అదే మీకు చూపించడానికి ఇక్కడ వచ్చేసాను. సో పదండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ టాక్సీ స్టాండ్ ఉందండి. టాక్సీ స్టాండ్ నేను ఇప్పుడే చూపించాను కదా, సో ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో టాక్సీ స్టాండ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఆల్ ఓవర్ టాక్సీస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆటో, ఓలా క్యాబ్ కూడా మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అండ్ పదండి, మనం ఇప్పుడు బస్ స్టాండ్ ఎలా ఉంటుందో అది చూపిద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి కూడా బయట రావచ్చు. సూరత్ అంటే ఇది స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి అంటే ఎగ్జిట్ కావడానికి ప్లేస్ అనమాట.
సో పదండి. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసినాం సూరత్ స్టేషన్. అంటే సూరత్ స్టేషన్ అయితే మీ అందరికీ తెలుసు, నేనైతే ఇప్పుడే కంప్లీట్గా రివీల్ చేశాను. సో ఇది మన బస్ స్టాండ్ అనమాట. సో ఓలా క్యాబ్ అయింది, టాక్సీ స్టాండ్ అయింది, ఆల్ ఓవర్ అయితే ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేసాను. అండ్ ప్లస్ ఇదైతే మన బస్ స్టాండ్. ఈజీగా ఇక్కడ వచ్చేసిన తర్వాత కూడా 10 రూపీస్ జస్ట్ టెక్స్టైల్ మార్కెట్లో ఎంటర్ కావాలంటే 10 రూపీస్ ఇచ్చేస్తే చాలు, క్లియర్గా అనేది మీరు అక్కడ మన దగ్గర వచ్చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి మనం జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా మనం జర్నీ స్టార్ట్ చేద్దామా? సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం మన జర్నీ అనమాట. సూరత్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ నుంచి మనం ఆటో పట్టుకొనైనా ఆటో నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆటో నుంచి మనం స్టెప్ బై స్టెప్ టెక్స్టైల్ మార్కెట్ ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఈ రూట్ అనేది కనిపిస్తుంది కదా మీకు, ఈ రూట్ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నమాట మన జర్నీ. సో లెట్స్ గో స్టార్టెడ్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రిక్షా ఎలా చేసుకోవాలో, టెక్స్టైల్ మార్కెట్లో ఎలా వెళ్ళాలో ఒక చిన్న జర్నీ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడైతే సూరత్ స్టేషన్ నుంచి ఎగ్జిట్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది ఎగ్జిట్ అండి, అంటే బయట వెళ్ళేది మన ప్లేస్ అనమాట. సో మనం ఆటో ఇప్పుడు చేద్దాం. ఆటోలో ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఎంత తీసుకుంటారో అడుగుదాం. अभी हम सूरत स्टेशन से बाहर है ना काका, तो हमको टेक्सटाइल मार्केट जाना है, तो कितना लेते हैं आप? अगर पर्सनली करे और डायरेक्ट जाना हो तो 100 रुपये. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు డైరెక్ట్గా వెళ్ళాలని అనుకుంటున్నారు అనుకోండి 100 రూపీస్ తీసుకుంటారు. సో మీరు ఈజీగా ఫ్యామిలీతోని అక్కడ కూడా మీరు రావచ్చు. అండ్ మీరు పర్సనల్గా రిక్షా చేయలేకుంటే, పర్సనల్గా ఆటో చేయలేకుంటే సో ఇక్కడ నుంచి మీరు 10 రూపీస్ అనేది తీసుకుంటారు అనమాట. మీరు పర్సనల్గా ఒకవేళ ఆటో చేయాలని అనుకుంటే 100 రూపీస్ తీసుకుంటారంట. సో పదండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టూర్ అనేది చేద్దాం ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది బస్ స్టాండ్, నేను ఇప్పుడే చూపించాను మీకు మన బస్ స్టాండ్. అండ్ చూస్తున్నారు కదా మన అజ్మీరా ఫ్యాషన్ది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నో మీడియేటర్, బిఆర్ రీటైలర్, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ అండ్ అజ్మీరా ఫ్యాషన్, అది మీకు కూడా తెలుసు. అండ్ ఇక్కడ నుంచి నేను ఫస్ట్ డే చూపించాను కదా కి స్ట్రేట్ వెళ్ళాలని రస్తాలో. సో ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం అనమాట. మనం పోయేది స్ట్రేట్ రస్తా ఉంది కదా, మీరు కంప్లీట్గా చూడొచ్చు ఫ్రెండ్స్. జర్నీ అనేది మేము కంప్లీట్గా చేయబోతున్నాం అనమాట. కంప్లీట్గా రింగ్ రోడ్ ఎలా వెళ్ళాలి అంటే మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో ఎలా వెళ్ళాలి అది కంప్లీట్గా అనేది మనం జర్నీ చేయబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ మీరు ఇక్కడ కూడా అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట, అది మీరు గుర్తు పెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు మనం రిక్షా పోతుంది కదా, ఆటో పోతుంది. సో కింద బ్రిడ్జ్ కనిపిస్తుంది మీకు. సో బ్రిడ్జ్ అయితే అంటే బ్రిడ్జ్ కన్నా నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నమాట. సో ఎక్కువగా నేను అనుకుంటే అజ్మీరా ఫ్యాషన్ రావడానికి సూరత్ స్టేషన్ నుంచి సహారా దర్వాజా రావాలని. సో మనం స్ట్రైట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకు సహారా దర్వాజా వస్తుంది. సో పదండి మనం సహారా దర్వాజా చూద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసిన మన బోర్డ్ అనేది కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ సహారా దర్వాజాని మీకు ప్రాపర్గా అక్కడ కనిపిస్తుంది. దాని పక్కకు నౌసారి అని ఉంది, అండ్ దాని పక్కకి ఎయిర్పోర్ట్ అని ఉంది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం తర్వాత. కానీ ఇప్పుడు సహారా దర్వాజా చూసారు కదా, అక్కడ నుంచి మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. సో స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకు కమేలా దర్వాజా వచ్చేస్తుంది. అండ్ చూడొచ్చు మీరు ఎంత తక్కువ మినిట్లో అంటే తక్కువ టైమింగ్లో మనం మన అజ్మీరా ఫ్యాషన్లో పోతాం. సో చూడొచ్చు మనం స్ట్రైట్ పోవాలి. అండ్ ఇక్కడైతే మీకు ఒక పెద్ద మార్కెట్ లాగా కనిపిస్తుంది. అండ్ దాని పక్కకు ఒక బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్, కానీ ఆ బ్రిడ్జ్ ఎక్కడిది లేదు, మనకు బ్రిడ్జ్ కింద నుంచి పోవాల్సింది మనం. అండ్ ఇప్పుడు మనం బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాం. సో చూడొచ్చు నా రైట్లో అయితే చూస్తున్నారు కదా ఇక్కడ బ్రిడ్జ్ అవుతుంది, కానీ బ్రిడ్జ్ పైన నుంచి పోయేది లేదు ఫ్రెండ్స్. ఆ బ్రిడ్జ్ కింద నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్ మీరు కొన్ని పాయింట్స్ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి, లేకుంటే మీరు ఈజీగా ఈ వీడియో చూసైనా ఈజీగా రావచ్చు. ఎందుకంటే మేము ఎక్కడైనా స్కిప్ చేయకుండా మేము స్ట్రైట్గా ప్రాపర్గా స్ట్రైట్ అంటే మీరు అజ్మీరాలో ఎలా రావాలి అవన్నీ మేము కంప్లీట్గా ఈ వీడియోలో మనం టూర్ చేసినాం. సో వీడియో అస్సలే స్కిప్ చేయకండి. సో నా రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా ఇంకొకటి బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ, కానీ బ్రిడ్జ్ కింద నుంచి మనం పోతున్నాం. నేను అన్నాను కదా ఎటువంటి బ్రిడ్జ్ అనేది ఎక్కడిది లేదు, మీకు సీదా స్ట్రైటే రావాలి, బ్రిడ్జ్ ఎక్కకుండా డైరెక్ట్ బ్రిడ్జ్ కింద నుంచే స్ట్రైట్గా రావాలి. ఎప్పుడు దాకా కమేలా దర్వాజా రాదో అప్పుడు దాకా మనకు స్ట్రైటే వెళ్ళాలి. సో సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ట్రాఫిక్ ఉన్నట్టు వల్ల మనం ఆగిపోయినాం. సో స్ట్రైటే వెళ్ళాలండి, కానీ ఎక్కడ కూడా యూటర్న్ తీసుకోకుండా ఎక్కడ కూడా టర్న్ కొట్టకుండా సీదా స్ట్రైటే వెళ్ళాలి. ఎప్పుడు దాకా కమేలా దర్వాజా రాదు. సో కమేలా దర్వాజా వచ్చేదాకా మనం స్ట్రైటే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎటువంటి బ్రిడ్జ్ ఎక్కకుండా మనం స్ట్రైటే వెళ్ళిపోతున్నాం.
సో మీరు కూడా స్ట్రేటే రావాలి, ఎక్కడ కూడా యూటర్న్ తీసుకోకుండా. నేను మళ్ళీ రిస్ట్రిక్షన్ చెప్తున్నానండి, ఎందుకంటే కొత్తగా ఉంటారు కదా ఎవరైనా ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవాలంటే. రింగ్ మార్కెట్ ఇంత పెద్ద టెక్స్టైల్ మార్కెట్ ఉంటే చాలా పెద్ద రింగ్ మార్కెట్. సో అందుకే మనం స్టెప్ బై స్టెప్ అనేది చూసిపోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనం స్ట్రేటే వెళ్ళాలి, ఎక్కడ కూడా బ్రిడ్జ్ ఎక్కకుండా. అండ్ స్ట్రేట్గా వెళ్ళిపోయిన తర్వాత పాయింట్ నోట్ చేయండి ఫ్రెండ్స్, కమేలా దర్వాజా. సో కొంచెం వాయిస్ రష్గా ఉంటుంది, ఎందుకంటే మనం ట్రాఫిక్లో వీడియో చేస్తున్నాం కాబట్టి కొంచెం వాయిస్లో మనకు రష్గా అనిపిస్తుంది. కానీ మీరు కొంచెం క్లియరిటీగా వింటే కంప్లీట్గా నేను చెప్పేది మీకు అర్థమైపోతుంది. అండ్ కంప్లీట్ లింక్ అయితే మన గూగుల్ మ్యాప్ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో పెడతాం. సో అది కూడా మీరు ఓపెన్ చేసి అయినా ఈజీగా రావచ్చు. కానీ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు, సూరత్ కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు, ఈ వీడియో అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ ఎంత కస్టమర్ రష్ ఉంటుంది. కంప్లీట్గా టెక్స్టైల్ మార్కెట్ అంటే బయట ఊరు నుంచి చాలామంది వచ్చేసి ఇక్కడ పర్చేసింగ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఆల్ ఓవర్ రింగ్ రోడ్లో చాలా అంటే చాలా బిగ్ రష్గా ఉంటుంది. సో అందుకే చాలా ఎక్కువగా ఇక్కడ ట్రాఫిక్ జామ్లు కూడా ఉంటాయి అన్నమాట. మీరు డైరెక్ట్గా ఆటో బుక్ చేశారనుకోండి, క్యాబ్ బుక్ చేశారనుకోండి, మీరు ఈజీగా మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ రావచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసినాం కమేలా దర్వాజా. అండ్ కమేలా దర్వాజా అయితే చూస్తున్నారు కదా, 451 టెక్స్టైల్ మార్కెట్ కనిపిస్తుంది, క్లియరిటీగా చూడొచ్చు. అండ్ ఇది చౌక్ అనమాట, ఇక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అవన్నీ టెక్స్టైల్ మార్కెట్. సో మనం రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో వెళ్ళాలంటే నా లెఫ్ట్ నా చేతులు కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడ నుంచి మనం ఈ సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చౌక్ ఉంటుందండి, చౌకడి అంటారు మన దాంట్లో. సో చౌకడి దాంట్లో మనం ఈ సైడ్కి స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. సో పదండి మనం రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం. ఇప్పుడు 1 by 1 ఇప్పుడే ఒక 2 minutesలో మనం రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో వెళ్ళిపోతున్నాం అనమాట. సో పదండి. సో ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్ స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట, ఎక్కడ కూడా యూ టర్న్ తీసుకోకుండా. కమేలా దర్వాజా కాడానే మనం లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాతనే స్ట్రైట్గా రావాలన్నమాట. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మన రైట్ సైడ్కి, అంటే లెఫ్ట్ సైడ్ కాదు ఫ్రెండ్స్, మన రైట్ సైడ్కి రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను. సో మన రైట్ సైడ్కి చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ సైడ్ అనమాట, అంటే అపోజిట్ డైరెక్షన్లో మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కస్టమర్ రష్ అనేది మీరు చూస్తున్నారు. సో కంప్లీట్గా మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత యూ టర్న్ తీసుకోవాలన్నమాట. సో యూ టర్న్ ఎలా తీసుకోవాలో చూద్దాం. స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఒక సర్కిల్ వస్తుందండి, సర్కిల్ నుంచి యూ టర్న్గా తీసుకోవాలన్నమాట. అంటే ఇది మన రాంగ్ సైడ్ కాబట్టి మనం ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకున్న తర్వాత మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో వెళ్ళిపోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాం కదా, సో ఇప్పుడు మనం రైట్ సైడ్కి వచ్చేసినాం అనమాట. సో ఇది కంప్లీట్గా మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అనమాట. సో మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో కొన్ని గేట్స్ ఉంటాయి అనమాట. ఇది చూడొచ్చు, ఇది 4 నెంబర్ గేట్ అనమాట. సో మనకు 4 నెంబర్ గేట్లో కాకూడదు, డైరెక్ట్ సీదా ఇక్కడ 3rd నెంబర్ గేట్లో అనేది మనం ఆగాల్సింది. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసినాం రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో. భయ్యా థ్యాంక్ యూ సో మచ్, आपने हमको यहाँ पे छोड़ दिया है. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసినాం రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లోకి. సో మీరు చూసారు కదా మనం 1 by 1 స్టెప్ అనేది ఇక్కడ ఎలా రావాలో అవన్నీ మనం టూర్ చేసాం కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కి మన అజ్మీరా ఫ్యాషన్కి ఎలా రావాలో. సో కంప్లీట్గా ఇది అయితే మన అజ్మీరా ఫ్యాషన్ది మన మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట, మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్. సో పదండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, మన అజ్మీరా ఫ్యాషన్ ఎలా ఉంటుంది, అజ్మీరా ఫ్యాషన్లోకి ఎలా వెళ్ళాలి. సో పదండి ఫ్రెండ్స్ 15 నెంబర్ లిఫ్ట్ దగ్గర మనం వెళ్ళిపోవాలి. 15 నెంబర్ లిఫ్ట్ నుంచి 3rd ఫ్లోర్లో మనం వెళ్ళిపోదాం అనమాట. సో పదండి లిఫ్ట్లో మనం స్ట్రైట్గా వచ్చేసినాం కదా, గేట్ నెంబర్ 3లో స్ట్రైట్గా వెళ్ళాలి, ఎటు కూడా లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ తీసుకోకుండా. సో పదండి. సో స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు అక్కడ 15 నెంబర్ లిఫ్ట్ దొరుకుతుంది, ఎవరికైనా అడిగితే చాలు ఎవరైనా చెప్పేస్తారనమాట. సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఇక్కడ రష్గానే ఉంటుంది ఎప్పుడైనా, ఎందుకంటే టెక్స్టైల్ మార్కెట్ కాబట్టి ఇక్కడ రష్గానే ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం 15 నెంబర్ లిఫ్ట్ కాడ. సో పదండి ఫ్రెండ్స్ మనం అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడదాం. హియర్ వి గో. అండ్ మనం ఇప్పుడు వచ్చేసినాం 15 నెంబర్ లిఫ్ట్, మీరు కనిపిస్తుంది కదా ఇక్కడ 15 నెంబర్ లిఫ్ట్ కాడ మనం వచ్చేస్తే మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం 3rd ఫ్లోర్కి వెళ్ళిపోవాలన్నమాట. సో 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం మళ్ళీ టూర్ చాలు చేద్దాం. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లిఫ్ట్లో ఉన్నాం, అండ్ లిఫ్ట్లో వచ్చేసి మనం 3rd ఫ్లోర్కి వచ్చేస్తే చాలు, అక్కడ నుంచి మనం ఓపెన్ చేద్దాం అనమాట. లిఫ్ట్ ఓపెన్ చేసి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం మన అజ్మీరా ఫ్యాషన్లోకి.
సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసిన 50 లిఫ్ట్ నెంబర్ నుంచి బయట అనమాట. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అజ్మీరా ఫ్యాషన్ ఎంపైర్లోకి. సో ఇక్కడ మీరు ఎక్సైటింగ్గా ఉన్నారు నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం అజ్మీరా ఫ్యాషన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇది పెద్ద ఎంపైర్ మనది చూస్తున్నారు కదా. కంప్లీట్గా ఇక్కడ నుంచి మొదలైతే అక్కడ నుంచి స్టాప్ అయిపోతుంది రిసెప్షన్ కాడ అనమాట. సో ఇదైతే జస్ట్ ట్రైలర్ అండి, మూవీ అయితే నేను చూపిస్తాను పదండి. అండ్ జస్ట్ అయితే ఇది క్యాష్ కౌంటర్ అనమాట. సో మీది టోటల్గా పర్చేసింగ్ అయిన తర్వాత మీ క్యాష్ కౌంటర్లో కట్టేది పైసలు డబ్బులు అంటే ఈ కౌంటర్లు అనమాట. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ అనేది చూపిస్తాను, మన బిల్లింగ్ కౌంటర్ అనమాట. సో ఫ్రెండ్స్ బిల్లింగ్ కౌంటర్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, కంప్యూటరైజ్డ్ బిల్ ఉంటుంది కదా, ఇన్వాయిస్ బిల్ అంటారు దాన్ని. సో ఇక్కడ అవుతుంది అనమాట. ఇది బిల్ అయిన తర్వాత క్యాష్ కౌంటర్లో మీ క్యాష్ కట్టిన తర్వాత మీ ఇక్కడ నుంచి డిస్పాచ్ కూడా అంటే మీ బై హ్యాండ్ కూడా తీసుకొని పోవచ్చు. అండ్ ఒకవేళ మీరు తీసుకొని పోలేని పరిస్థితిలో ఉంటే ట్రాన్స్పోర్టేషన్లో కూడా మీరు వేసుకొని అయినా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసిన మన రిసెప్షన్ ఏరియాలో అనమాట. సో రిసెప్షన్లోకి వెళ్ళిపోదామా. సో ఒక రిసెప్షన్ అనేది ఎలా ఉంటుందో ఒక శాంపుల్గా చూపిస్తాను అనమాట. సో పదండి. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసిన మన రిసెప్షన్ కౌంటర్లోకి, అంటే కస్టమర్ వెయిటింగ్ ఏరియా కూడా అంటారనమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈజీగా, ఇక్కడ మీకు సిట్టింగ్స్ ఉన్నాయి అంటే కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన రిసెప్షన్ డెస్క్ అనమాట. ఇది ఎందుకు ఇచ్చారనమంటే మీరు ఒకవేళ కొత్తగా మీరు ఇక్కడ పర్చేసింగ్ చేయడానికి మన అజ్మీరా ఫ్యాషన్లోకి వచ్చేస్తే మీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉంటుందంట. ఆధార్ కార్డ్ కంపల్సరీ ఇక్కడ నుంచి మీరు తీసుకొని రావాలి. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు జనరల్గా నార్మల్గా క్వశ్చన్లు అడుగుతారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే మీరు ఎటువంటి పర్చేసింగ్ చేయాలనుకుంటున్నారు, మీ బడ్జెట్ అయిందా, జస్ట్ నార్మల్గా మీ గురించి పర్సనల్గా క్వశ్చన్స్ అడుగుతారు. అది అడిగిన తర్వాత మీకు ఒక సేల్స్ మ్యాన్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే మీ లాంగ్వేజ్ పర్సన్ అబ్బాయి, అంటే మీరు తెలుగు వాళ్ళు కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, ఒడిశా, మలయాళం, తమిళ్, ఎవ్రీ పర్సన్స్ అనేది సేల్స్ మ్యాన్ నుంచి మన ఆన్లైన్ టీం వరకు అవైలబుల్ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ లాంగ్వేజ్ పర్సన్ సేల్స్ మ్యాన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అప్పటి నుంచి మీ పర్చేసింగ్ అయ్యేదాకా కంప్లీట్గా మన సేల్స్ మ్యాన్ గారు మీ సరితే ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి మన జర్నీ అనేది మొదలవుతుంది ఫ్రెండ్స్. సో పదండి మనం అజ్మీరా ఫ్యాషన్లోకి కౌంటర్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసినాం ఫస్ట్ కౌంటర్లోకి. సో ఈ కౌంటర్ గురించి చెప్పాలంటే మనం చూస్తున్నారు కదా, ర్యాపియర్ కాటన్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసిన తర్వాత కస్టమర్స్ కూడా పర్చేసింగ్ చేస్తున్నారు. మన రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత చూడొచ్చు మీరు ర్యాపియర్ కాటన్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్యాటర్న్స్ దొరుకుతుందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను క్లియర్ చేస్తాను, ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తున్నానండి. మన దగ్గర మీరు పర్చేసింగ్ చేయాలని అనుకుంటే ఇక్కడ నుంచి మీరు సెట్ టు సెటే పర్చేసింగ్ చేసుకోవాలి. సింగిల్ పీస్ కోసం మేము అస్సలే డీల్ చేయలేము. సో మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి బంచ్ టు బంచే తీసుకోవాలన్నమాట. సో పదండి నెక్స్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఈ డిపార్ట్మెంట్లో అయితే మన దగ్గర డిఫరెంట్ వేస్ ఆఫ్ కాటన్ సారీస్ ఉంటాయి అనమాట. కాటన్ సారీస్ అనుకోండి, ప్యూర్ కాటన్ సారీస్, లెనిన్ కాటన్ సారీస్, మైసూర్ కాటన్ సారీస్, డిఫరెంట్ వేస్ ఆఫ్ కాటన్ సారీస్ ఈ డిపార్ట్మెంట్లోకి కనిపిస్తుందండి. అండ్ కంప్లీట్గా మీకు రేంజ్ గురించి మాట్లాడాలంటే జస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది అనుకుంటా 120 రూపీస్ నుంచి మన దగ్గర ఈ సెక్షన్లో అనేది కాటన్ సారీస్లో స్టార్టింగ్ ప్రైస్ ఉందన్నమాట. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ డిపార్ట్మెంట్ అయితే ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ మన సౌత్ స్పెషల్ కలెక్షన్ అంటే మన ట్రెడిషనల్ సారీస్, బాంధిని ప్యాటర్న్, ప్యూర్ బాంధిని ప్యాటర్న్, పటోలా సారీ, కాంజీవరం సారీ, పట్టు సారీ, కాటన్ సిల్క్ సారీస్, డిఫరెంట్ వేస్ ఆఫ్ సారీస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా వచ్చేసి కస్టమర్స్ పర్చేసింగ్ చేయబోతున్నారు. ఇక్కడ వచ్చేసిన తర్వాత వాళ్ళకి 1 by 1 సారీస్ అనేది చూపిస్తారు. దాంతోపాటు దానిలో సెట్స్ ఎలా ఉంటాయో, కలర్ కాంబినేషన్ ఎలా ఉంటాయో అవన్నీ క్లియరిఫికేషన్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోదాం, డైలీ వేర్ కాన్సెప్ట్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నెక్స్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేద్దాం. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కస్టమర్స్ రష్ ఎక్కువగా ఉన్నట్టు వల్ల మనం ఎక్కువగా డీల్ చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ నుంచి పర్చేసింగ్ గురించి చెప్పాలంటే, స్టార్టింగ్ రేట్ గురించి చెప్పాలంటే జస్ట్ 45 రూపీస్ నుంచి అనేది ఈ కలెక్షన్ ఈ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. డైలీ వేర్ కాన్సెప్ట్, సింథటిక్ కాన్సెప్ట్, డిఫరెంట్ వైజ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఈ డిపార్ట్మెంట్లోకి మీకు దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ పూనం సారీస్ అనుకోండి, జార్జెట్ సారీస్ అనుకోండి, డిఫరెంట్ వైజ్ ఆఫ్ అంటే రెగ్యులర్ ప్యాటర్న్స్ అనేది ఈ సెక్షన్లో అవైలబుల్ అవుతుంది అనమాట. సో పదండి నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. సో కంప్లీట్గా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుందంటే ప్లెయిన్ సారీస్, సింథటిక్ కాంబినేషన్ సారీస్, లైనింగ్ సారీస్, సాటిన్ ఫ్యాబ్రిక్ సారీ, డిఫరెంట్ వేస్ ఆఫ్ సారీస్. అండ్ ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. డైలీ వేర్ కాన్సెప్ట్లో లేస్ బార్డర్ సారీస్ అంటారు కదా ఫ్రెండ్స్, లేస్ బార్డర్ సారీస్ కూడా చాలా హెవీ డిమాండ్లో నడుస్తుంది. సో ఇదైతే కంప్లీట్గా చూడొచ్చు మీరు లేస్ బార్డర్ సారీస్ అనమాట. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ క్యాటలాగ్ సారీస్ అండి, క్యాటలాగ్ సారీస్ డిపార్ట్మెంట్ అనమాట. క్యాటలాగ్ సారీస్ అంటే ఈ ప్యాటర్న్లో ఈ సెక్షన్లో అయితే డిజిటల్ ప్రింట్ సారీస్, ఈ సెక్షన్లో అయితే మన
బ్రాసో సారీస్ అనమాట. బ్రాసోస్లో కూడా చాలా హెవీగా డిమాండ్ ఉందండి. సో చూసుకోవచ్చు ఇటువంటి బ్రాసో సారీస్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో బంచెస్ చూస్తున్నారు కదా, ఒక దాంట్లో 6, ఒక దాంట్లో 12, ఒక దాంట్లో 13 ఇలా సెట్లు వస్తాయి అనమాట. ఆ కంప్లీట్గా మీరు సెట్ పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట. కానీ దానిలో భయపడాల్సింది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే సెట్లో కూడా కలర్స్ ఆప్షన్స్ మీకు దొరుకుతుంది. సేమ్ కలర్స్ అనేది అన్ని దాంట్లో రావండి. సో ఈ సెక్షన్ అయితే మన వర్క్ సారీ సెక్షన్ అనమాట. సో ఈ సెక్షన్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ సెక్షన్ అయితే బ్రైడల్ కాన్సెప్ట్, పార్టీ వేర్ కాన్సెప్ట్ అండ్ రెడీ టు వేర్ కాన్సెప్ట్, వెడ్డింగ్ కాన్సెప్ట్, డిఫరెంట్ వేస్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఈ డిపార్ట్మెంట్లోకి దొరుకుతుంది. అండ్ జస్ట్ ఏంటంటే వర్క్ సారీస్లో మన దగ్గర 165 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ మైనది కాన్సెప్ట్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంది. అండ్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్, పార్టీ వేర్ నుంచి హెవీ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్ అవుతుంది. ఇవన్నీ అయితే మేము చూపించలేకపోతున్నాం, ఎందుకంటే వీడియో లెంత్ ఐ థింక్ ఎక్కువగా అయిపోతుంది అంటుంది. సో దాట్స్ వై మేము చిన్న వీడియో మాత్రం, చిన్న కలెక్షన్ మాత్రమే చూపించబోతున్నాం. అండ్ దుల్హన్ ప్యాటర్న్స్ అనేది అయితే వెడ్డింగ్ కాన్సెప్ట్, వెడ్డింగ్ కలెక్షన్ అనేది బాక్స్ ప్యాకేజింగ్ అయితే చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా కాన్సెప్ట్ అనేది ఇక్కడ అవైలబుల్ ఇచ్చారో. సో నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఈ సెక్షన్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు, హెవీగా గాలిష్ లెహంగా, పార్టీ వేర్ లెహంగా, బ్రైడల్ లెహంగా, వెడ్డింగ్ లెహంగా, డిఫరెంట్ వైజ్ ఆఫ్ లెహంగాస్ ప్యాటర్న్స్ అనేది ఈ ప్యాటర్న్స్లో మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతుంది. జస్ట్ 475 రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ నుంచి మొదలవుతుంది మన లెహంగా ప్యాటర్న్లో. అండ్ ఈ సెక్షన్ అయిన తర్వాత చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ లెహంగాస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నీ పీడిఎఫ్ అయితే మీరు ఇంట్లో కూర్చొని ఈజీగా చూసుకోవచ్చు. స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసేస్తే చాలు, ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ మన ఆన్లైన్ టీమ్ ఎగ్జిక్యూటివ్ మీకు ప్రాపర్గా ఇచ్చేసారనమాట. సో ఈ సెక్షన్ అయితే ఫ్రెండ్స్ మన డ్రెస్ మటీరియల్ సెక్షన్ అనమాట. జస్ట్ 100 రూపాయల నుంచి, అంటే 100 రూపీస్ నుంచి మన దగ్గర ఈ సెక్షన్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇండియన్ సూట్, పాకిస్తానీ సూట్, కరాచీ సూట్, ఢిల్లీ వేర్ సూట్, కాటన్ సారీస్, డిఫరెంట్ వైజ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఈ డిపార్ట్మెంట్లో దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసినాం మన కుర్తీ డిపార్ట్మెంట్లోకి అనమాట. సో ఇక్కడైతే కంప్లీట్గా చెప్పాలంటే మన కుర్తీ సెక్షన్ అండి. కుర్తీస్లో కూడా బోల్డ్ అని కలెక్షన్ ఉన్నాయండి. కుర్తీ విత్ ప్లాజో, కుర్తీ విత్ గరారా, కుర్తీ విత్ షరారా, అన్ని కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇక్కడ స్టార్టింగ్ రేట్ గురించి చెప్పాలంటే జస్ట్ 49 రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. అండ్ ఇదైతే కంప్లీట్గా ఇది టూర్ మనం కంప్లీట్గా చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయిపోయినట్టుంది. సో కింద సెక్షన్లో అయితే కిడ్స్ వేర్ అనుకోండి, తర్వాత నైటీస్ అనుకోండి, దుప్పట్టా సెక్షన్ అనుకోండి, హెవీ కాన్సెప్ట్ అనుకోండి, హ్యాంకీ టవల్స్ అనుకోండి, రెడీమేడ్ బ్లౌజెస్ అనుకోండి, కిడ్స్ వేర్లో కూడా బోల్డ్ అని కలెక్షన్ ఉందండి. హెవీ గౌన్, క్రాప్ టాప్స్ అవన్నీ కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది. కానీ అవన్నీ కలెక్షన్ మేము చూపించలేకపోతున్నాం. కానీ అవన్నీ కలెక్షన్ది అజ్మీరా టూర్ కంప్లీట్గా వీడియో చూడాలని అనుకుంటే ఐ బటన్లో మీకు దాని లింక్ అనేది దొరుకుతుంది. దాంతోపాటు డిస్క్రిప్షన్లో కూడా మేము లింక్ అనేది మేము మెన్షన్ చేస్తాం కాబట్టి అజ్మీరా టూర్ కంప్లీట్గా లింక్ ఓపెన్ చేసైనా మీరు చూసుకోవచ్చండి. అండ్ అన్ని డిఫరెంట్గా కలెక్షన్ చూడాలని అనుకుంటే, రెగ్యులర్ కాన్సెప్ట్, రెగ్యులర్ వీడియోస్ అప్డేట్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసేస్తే చాలు, లేకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసండి. అండ్ ఈ వీడియో మాత్రం షేర్ చేయడానికి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా కష్టపడ్డామండి. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ దాకా వచ్చేదాకా మేము కంప్లీట్గా వీడియో మీకోసం చేశాము. చాలా కొత్తగా న్యూ వ్యూవర్స్, మన సొంతగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా అవుతుందండి. సో వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాకు చెప్పేసండి. ఇంకా మీరు ఏం కలెక్షన్ చూడాలని అనుకుంటే స్పెసిఫిక్ ఆ వీడియో కోసం నేను మీ ముందు తీసుకొని వస్తాను. అండ్ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎన్ని ప్లేసెస్లో అవుతాయి అన్ని ప్లేసెస్లో వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి నెక్స్ట్ ఇలానే బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో పాటు. నమస్కారం.